హాయ్ శ్రీజ. హాయ్. హాయ్ శ్రీజ. హాయ్. ఇంత లేట్గా వచ్చావేంటే? కొంప తీసి బాయ్ ఫ్రెండ్ని కలిసి టిఫిన్ చేసేస్తున్నావా ఏంటి? చిచి నోరు మొయ్యవే, నీకిప్పుడు అదే ధ్యాస. సరదాగా అన్నాలేవే. అవును, రోజు 11 కల్లా వచ్చేదానివి, ఈ రోజు ఏంటి 12 అయింది? గుడి నుంచి వస్తుంటే స్కూటీ పంచర్ అయిందే. నాకు అర్థమైందిలే, కానీ లోపల మన ఎండి ముసలోడు నీ మీద ఫైర్ అవ్వడానికి చైర్లో వెయిట్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. టైం ఎంత అయింది? 12 అయింది. ఎన్ని గంటలకు రావాలి? 10కి. ఎన్ని గంటలు లేటు? 2 hours. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? లేటుగా వస్తే మాతో లెక్కలు చేయిస్తారని అర్థమైంది. నాన్సెన్స్. రోజు 2 గంటలు లేటుగా రావడం, అడిగితే గుళ్ళో గంట కొట్టొచ్చానండం, లేదంటే బళ్ళో బెల్లు కొట్టొచ్చానండం, స్టోరీలు చెప్పడం, సారీలు చెప్పడం. సారీ సార్, అసలు ఏం జరిగిందంటే. వద్దు, లేటుకి రీజన్ అడిగితే ఈ సీజన్ వెళ్ళిపోయేదాకా ఇలా చెప్తూనే ఉంటావు. నా మాట విని వేరే జాబ్ చూసుకో, లేదంటే ఉన్న జాబ్నైనా జాగ్రత్తగా చేసుకో. అంతేగాని ఇలా లేటుగా వచ్చి నా లైఫ్ని ఫ్లూట్లా వాయించకు. నాకు ఫ్లూట్ వాయించడం రాదు సార్. మాకొచ్చు, పంచులు వేస్తే పీకేస్తాం. ఇదిగో మన కంపెనీ సర్వే చేసిన కొత్త వెంచర్ బ్రోచర్. నీకు సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. మినిమం 100 ఫ్లాట్లు బుక్ చేయించాలి. అలా చేస్తే నీకు మంచి కమిషను ప్రమోషను వస్తుంది. లేదంటే అర్థమైంది సార్. 100 ప్లాట్లు బుక్ చేయించాలి అంతేగా? సింపుల్. ఓకే సార్, 100 ప్లాట్లు బుక్ చేశాక కనిపిస్తాను. వెరీ గుడ్ గైడ్. ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏమైనా వార్నింగ్ ఇచ్చాడా? పారిపోయేంత పని ఇచ్చాడు. వాట్? 1 monthలో 100 ప్లాట్లు అమ్మాలంట, లేదంటే ఉద్యోగంలోంచి పీకేస్తాడంట. ఏంటి వాడు పీకేది? మన హెడ్ మీద హెయిరా? అస్సలు నెల రోజుల్లో ఎవరైనా 100 ఫ్లాట్లు అమ్మగలరా? అమ్మలేరు కాబట్టి ఆ పని నాకు అప్పచెప్పాడు. అదేంటి? అంటే బూస్టింగ్ చేయటానికి ఇదొక లేటెస్ట్ ప్లాన్ అన్నమాట. తను చెప్పినవన్నీ అమ్మితే బెస్ట్ అని ఉండమంటాడు, లేదంటే వేస్ట్ అని పొమ్మంటాడు. అర్థమైంది, కానీ మనమేంటో వాడికి అర్థం కాలే. చూడు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాడిని కలు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. 100 ఫ్లాట్లు సేల్ చేస్తాడు. థ్యాంక్స్. మరి అడ్రస్? 1 సెకండ్. ఇదిగో విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. Hi boss, how are you? Yeah, fine. హలో, చెప్పమయ్యా. నేను చెప్పినట్టు ఉదయం ఎల్లో కలర్ షర్ట్ వాడు నీ స్కూటీకి డాష్ ఇచ్చాడా? లేదు, నా స్కూటీకి ఎవ్వరూ డాష్ ఇవ్వలేదు. లేదు, డాష్ ఇచ్చాడు. వాడే నీకు కాబోయే మొగుడు. చాలే మావయ్య, ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని ఎవ్వరు డాష్ ఇచ్చినా నాకు మొగడైపోతాడా? నేను నమ్మను. సరే, నా మాట మీద నమ్మకం కలగడానికి నీకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, గుర్తు పెట్టుకో. ఈ రోజు ఉదయం గుడికి వెళ్లే దాంట్లో ఎవడైతే నీ స్కూటీకి డాష్ ఇచ్చాడో వాడిని మళ్ళీ నువ్వు కలుస్తావు, వాడికి దగ్గరవుతావు. అంతేకాదు, వాడికి నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఏంటి? నేనేం చెప్తే వాడు అది చేస్తాడా? బట్టలు ఇప్పేసి తిరగమని చెప్తాను, తిరిగేస్తాడా? ఇలాంటి పిచ్చి పిచ్చి జాతకాలు వేరే వాళ్ళకి చెప్పుకో. బాయ్. మేడం, ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? నేను అక్కడికి వెళ్తున్నాను, రండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.